అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 3 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉంటాయండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం. అయితే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం కంచి కామాక్షి జ్యోతిషాలయం అండి. మన గురుగారు తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్యా సమస్యలు, ఉద్యోగ వ్యాపార ఆరోగ్య సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు మేషరాశి దిన ఫలితాల ప్రకారము మేషరాశి వారి రేపు ప్రధానంగా అశ్విని, భరణి, కృతిక, ఒకటోపాద నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. గ్రహబలాల ప్రకారము కుజుడు అనుకూలంగా ఉండటంతో కార్యసిద్ధి కలుగుతుంది. గురుగ్రహం వల్ల పెద్దల ఆశీర్వాదం, శుభవార్తలు ఉంటాయి. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాడు. చంద్రుడి ప్రభావం వల్ల భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. రేపటి రోజున సాధారణంగా ఉదయం ఆంజనేయ స్వామి దర్శించి పూజ చేయండి. హనుమతే నమః మంత్రం 1 సార్లు జపించండి. ఎర్రని పూలతో పూజ చేయండి. పేదలకు బెల్ల లేదా శనగలు దానం చేయడం మంచిది. రేపు రోజున శుక్రవారము ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదము. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం వల్ల ధైర్యము, విజయము, అడ్డంకుల తొలగింపు కలుగుతాయి. రేపు మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 9. అదృష్ట రంగులు ఎరుపు, ఆకుపచ్చ. అదృష్ట దిశ తూర్పు దిశ. శుభ సమయము ఉదయం 7:30 నుండి 9:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు. రేపు రోజున మీ ధైర్యము, కృషి మీకు విజయాన్ని తీసుకొస్తాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ఆలోచించి వ్యవహరిస్తే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. పెద్దల యొక్క ఆశీర్వాదంతో ప్రారంభించే పనులు విజయవంతమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దిన ఫలితాల ప్రకారము సీజనల్ వారిగా వచ్చే జలుబు, జ్వరం వంటి ఆరోగ్య పరిస్థితులు కొంచెం సమస్యలు తలెత్తవచ్చు. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన పట్ల మీరు కొంత అసంతృప్తిగా ఉంటారు. మీ సమస్యలు మిమ్మల్ని ఎంతగానో ఒత్తిడికి గురిచేసి మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణాన్ని విస్మరించేలా చేయవచ్చు. ఒక పనిని వాయిదా వేయటం వల్ల అది చాలా కాలం పాటు వాయిదా పడవచ్చు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రయోజనాలు లభిస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఇంకా తమ భాగస్వామిని కుటుంబ సభ్యులకి పరిచయం చేయనట్లయితే రేపటి మీరు వారిని పరిచయం చేసి వారి సంబంధాన్ని ఆమోదించవచ్చు. పిల్లల ఆరోగ్యము కొంత క్షీణించవచ్చు. రేపటి చంద్రుడు మీ యొక్క రాశిలోకి 4వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇది స్థిరత్వం, బాధ్యత మరియు ఆచరణాత్మక నిర్ణయాలు సూచిస్తుంది. ఈ సమయంలో మీరు మీ యొక్క వృత్తి మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకొని ముందుకు సాగాలి. కొన్ని పాత పనులు నెమ్మదిగా పూర్తయ్యే అవకాశం ఉంది, కానీ ఓపిక చాలా అవసరం. ఈ రాశి వారికి రేపటి పని భారం పెరగవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు. దీనివల్ల పని ఒత్తిడి కలగవచ్చు. అయినప్పటికీ మీ కృషి మరియు మీరు పనిచేసే విధానము ఇతరులను ఆకట్టుకుంటుంది. వ్యాపార ఒత్తిడిలో సాధనం కంటే మెరుగైన పరిస్థితులను అనుభవించవచ్చు. ముఖ్యంగా పాత పర్చేసులు ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉందండి. ఆర్థిక వ్యవహారాలు సమతుల్యంగా ఉండవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరగవచ్చు. పాత పెట్టుబడిపై లాభం వచ్చే అవకాశం అయితే ఉంది, కానీ తొందరపాటుతో పాత పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఇంట్లో వాతావరణం సాధారణంగానే ఉంటుంది, కానీ మీ మనసు ఏదో ఒక విషయం గురించి కలవరపడుతుంది. సంబంధాల్లో స్పష్టత మరియు అవగాహన చాలా అవసరము. రేపటి మీరు మీ భావాలను వ్యక్తపరిచే దశలో ప్రవహించే ముందు స్థిరత్వాన్ని కోరుకుంటారు. రేపటి ఎక్కువ భాగం మీ గృహ జీవితాన్ని మరియు భద్రతని మీరు మెరుగుపరుచుకోవడంలో గడుపుతారు. రాత్రి పడగానే మేధోపరమైన మరియు సృజనాత్మక శక్తి ఉప్పొంగి ఇతరులతో కలవాలని కోరికను మేల్కొల్పుతుంది. సూర్యబద్ధ సంయోగం మీకు అపారమైన భావోద్వేగ బలాన్ని మరియు ఆచరణాత్మక స్పష్టతను ఇస్తుంది. ఇది ఆస్తి లేదా గృహ వివాదాలను పరిష్కరించడానికి మంచిది. అయితే కుజుడి ప్రభావం వలన మీ మాటలు పదునుగా మారవచ్చు. ఇది యొక్క పొరుగు వారితో వాదనలకు కుదురు తీయవచ్చు. రాహు లక్ష్యాల గురించి ఆందోళన కలిగించవచ్చు. మీ భావోద్వేగాలను అతిగా విశ్లేషించడం మానుకోండి. మీ ప్రేమ జీవితంలో రాత్రి వేళ నిజమైన మాయను తీసుకొస్తుంది. మీ యొక్క ఆకర్షణకి సాటి ఉండదండి. ఆర్థికంగా శని క్రమశిక్షణను కోరుతుంది. విలాసాలపై విపరీతమైన ఖర్చులను నివారించండి మరియు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించండి. ఆరోగ్యపరంగా గృహ ఒత్తిడి వల్ల ఛాతీ లేదా పొత్తు కడుపులో సున్నితత్వం ఏర్పడవచ్చు. దీర్ఘ శ్వాసను అభ్యసించండి. మీ వృత్తిపరమైన పునాదిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టండి. ఇంటి నుండి పంచడానికి లేదా మీ వ్యాపారంలో తెరవైన అంశాలు నిర్వహించడానికి ఇది మంచి రోజుగా ఉందండి. రేపటి మీ యొక్క కుటుంబానికి
కొత్త ఆనందాన్ని తీసుకురాబోతుంది. రేపటి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీరు మీ పిల్లల విజయం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. రేపటి మీ ఇంట్లో ఒక పార్టీని ఏర్పాటు చేసి చుట్టుపక్కల వారిని కూడా ఆహ్వానిస్తారు. రేపటి మీరు కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచించవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ఆర్థిక లాభాలను అవకాశాలను ఇస్తుంది. రేపటి మీరు స్నేహితులతో సరదా గడుపుతారు, బిజీగా ఉంటారు. రేపటి మీరు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ జంటలకి రేపటి చాలా గొప్పగా ఉండబోతుంది. ఇక ఈ రాశి స్త్రీలకు సృజనాత్మకత, కొత్త ఆలోచనలు మరియు వివేకవంతమైన నిర్ణయాలను అందిస్తుంది. రేపటి ప్రేమ సంబంధాలలో ఉత్సాహం, సంభాషణ రెండూ పెరుగుతాయి. మీ భాగస్వామ్యంతో కొన్ని చిన్న చిన్న వాదనలు జరగవచ్చు, కానీ ఇది సంబంధాల్లో అవగాహన కూడా పెంచుతుందండి. వివాహిత స్త్రీలు తమ యొక్క భర్తతో సమయం గడపాల్సి ఉంటుంది. పనిలో మితిమీరిన ప్రమేయం భావోద్వేగ దూరాన్ని పెంచుతుంది. పెళ్లి కాని మహిళలు సోషల్ మీడియా లేదా స్నేహితుల ద్వారా కొత్త పరిచయాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఏదైనా కొత్త సంబంధాల్లో ముందుకు వెళ్తే ముందు అవతల వ్యక్తి యొక్క స్థిరత్వాన్ని, నిబద్ధతను తప్పకుండా పరీక్షించుకోండి. మీ ప్రదర్శన మరియు సంభాషణ నైపుణ్యాలు కార్యాలయంలో విజయాన్ని అందించగలవు. మార్కెటింగ్, మీడియా, రచన, బోధన మరియు ఐటీ రంగాలకు చెందిన మహిళలకి రేపటి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతకు సంబంధించి చర్చ జరగవచ్చు. అసంపూర్ణ సమాచారం ఆధారంగా ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు. పోటీ అధికంగానే ఉంటుంది కాబట్టి పూర్తిగా సిద్ధంగా ఉండండి. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే రేపటి సమాచారం సేకరించుకోవడం మంచిది. నేడు ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ ఆకస్మిక వచ్చే చిన్నపాటి లాభాలతో పాటు కొన్ని ఊహించని ఖర్చులు కూడా తలెత్తవచ్చండి. ప్రమాదకరమైన పెట్టుబడులు మరియు స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండటం అయితే ముఖ్యము. రేపటి రోజున స్నేహితునికి లేదా పరిచయస్తునికి డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోండి. బడ్జెట్ రూపొందించుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలను కాపాడుకోవచ్చు. వివేకవంతమైన నిర్ణయం భవిష్యత్తులో ప్రయోజనాలు చేకూరుస్తుంది. మీరు మానసిక అలసట మరియు నిద్రలేమిని అనుభవించవచ్చు. రేపటి ఒడిదుడుకులతో కూడిన రోజు కావచ్చు. ప్రయాణము లేదా పర్యాటక ప్రదేశాల సందర్శన భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే విలువైన సమాచారం అందించవచ్చండి. పనిలో విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి ఓర్పు మరియు అవగాహనతో వ్యవహరించండి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో పని ప్రారంభించడం విజయాన్ని అయితే తీసుకొస్తుంది. ఇంటి కోసము కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మీరు మితిమీరిన భావోద్వేగాలకు లోనవుతారు. ఇది భయానికి కారణమవుతుంది. మీరు మీ యొక్క ఆర్థిక విషయాలను చక్కగా ప్రణాళిక చేసుకోగలుగుతారు. మీకు మీ తల్లి నుండి ప్రేమ లభిస్తుంది. మహిళలు కొత్త బట్టలు, ఆభరణాలు మరియు సౌందర్య సాధనాలను రేపటిన కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇది విజయానికి దారి తీస్తుంది. మీరు మరింత మొండిగా మారతారు. బహిరంగ అవమానాన్ని నివారించడానికి మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి. ఈ రాశి వారికి రేపటి కుటుంబ సంతోషము మరియు వేడుకలు, మరింత సామాజిక సమావేశాలు విస్తరించే రోజుగా అయితే ఉంటుంది. నిజమైన మీ పని రేపటిన ఊపందుకొని అపారమైన ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుందండి. వృత్తిపరంగా రేపటిన మీరు చాలా మంచి రోజుగా అయితే ఉండబోతుందని చెప్పాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులు కూడా రేపటిన పూర్తవుతాయి. మీరు కొత్త పెట్టుబడుల కోసం ప్రణాళిక వేసుకోవచ్చు. లేదా ఏదైనా సరే కొత్తగా వ్యాపారం చేయాలన్నా, ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలన్నా రేపటి మీకు అందగా కూడా అనుకూలమైన రోజుగా ఉందని చెప్పుకోవాలండి. రేపటి మీరు కొత్త పని చేయకుండా రేపటి అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేసే ముందు రేపటి రోజున మీరు మంచి రోజు, కానీ మీ పేరు బలం చూసుకొని వ్యాపారం మొదలుపెట్టడం మాత్రం అన్ని రకాలుగా మంచిదని తెలుసుకోండి. అదేవిధంగా రేపటి ఈ రాశి స్త్రీలకి రేపటి అంత అనుకూలంగా ఉన్న ఇంట్లో కొంచెం మీ జీవిత వాస్తు కొంచెం మనస్పతులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ఏమైనా మాట్లాడేటప్పుడు రేపటి మీరు భద్రంగా ఉండటం మాత్రం మంచిది. అదేవిధంగా రేపటి మీకు సమీప భవిష్యత్తులో అద్భుతమైన ఆర్థిక లాభం కూడా అవకాశాలు కల్పిస్తుందండి. కార్యాలయ వాతావరణము సానుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ మీ యొక్క మనసు పని కంటే సోషల్ మీడియా లేదా సృజనాత్మక చర్చలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. సమయం నిర్వహణపై శ్రద్ధ వహించండి. రేపటి మీ యొక్క కుటుంబంలో కొత్త ఆనందాన్ని తీసుకొస్తుంది. మీ పిల్లల చదువులు లేదా వృత్తిలో సాధించే ఒక ముఖ్యమైన విజయం మీకు గర్వాన్ని, అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మీరు మీ ఇరుగు పొరుగు వారిని, స్నేహితులకి ఆహ్వానించి ఇంట్లో ఒక చిన్న విందు లేదా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు మీ స్నేహితులతో సరదా గడుపుతారు. ప్రేమికులకు రేపటిన ఒక అద్భుతమైన మరియు భావోద్వేగభరితమైన రోజు అవుతుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక ఈ రాశివారి రేపటిన అత్యంత శుభప్రదమైన రోజు అండి. మీ జీవితంలోకి కొత్త శక్తిని, సానుకూలతను తీసుకురావడానికి ఇది సరైన సమయం చెప్పుకోవాలి. రేపటి మీ సామాజిక జీవితం మరియు సంబంధాలకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీరు ప్రేరణ పొందుతారు. ఇది మీకు మనశ్శాంతినిస్తుంది. రేపటి మీ యొక్క సృజనాత్మకత ఊహించని రీతిలో వికసిస్తుంది. ఇది ప్రియమైన వారితో మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ యొక్క సంభాషణ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి మరియు మీరు మరింత స్పష్టంగా, ప్రభావవంతంగా మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోగలుగుతారు. ఆత్మ పరిశీలన మరియు వ్యక్తిగత ఎదుగుదలకి రేపటి అనుకూలంగా ఉంటుంది. ఇది సంబంధాలలో లోతును మరియు సన్నిహిత్యాన్ని తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది. మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకోగలుగుతారు మరియు ఇది మీ యొక్క అన్ని సంబంధాల్లో సామరస్యాన్ని తీసుకొస్తుందండి. రేపటి మీకు కొత్త ప్రారంభం లాంటిదని ఒక శక్తిని అనుభూతి చెందుతారు. దాన్ని మీ ప్రియమైన వారితో పంచుకుంటారు. అన్ని విధాలుగా ఇది ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవాలి.
ఇక ఈ రాశి వారి రేపటిలో చాలా బిజీగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాలతో నిండిన రోజుగా అయితే మారే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా నూతన అగ్రిమెంట్లు, ఒప్పందాలు లేదా వ్యాపారానికి సంబంధించిన చర్చలు వేగంగా జరిగే అవకాశం అయితే ఉంది. మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఇవ్వగలవు. కొంతకాలంగా నిలిచిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం నిండుగా ఉందండి. మీ మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది. రేపటి మీ యొక్క చురుకుదనం అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది. పంచాయతీలు, మధ్యవర్తిత్వాలు లేదా రాయబారాలకి సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు కీలక పాత్ర పోషించే సూచనలు అయితే ఉన్నాయి. ఇద్దరి మధ్య వివాదాలను పరిష్కరించే బాధ్యత మీపై ఉంటుంది. మీ యొక్క తెలివితేటలు, సమతుల్యంగా మాట్లాడే తీరు సమస్యను సులభంగా పరిష్కరించడం సహాయపడుతుంది. అయితే ఒకేసారి అనేక రకాల పనులు రావడం వల్ల కొంత ఒత్తిడి, హడావుడి పెరిగే అవకాశం కూడా ఉందండి. సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశం కనిపిస్తున్నప్పటికీ ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించడం అయితే మంచిది. కుటుంబ సభ్యుల సహకారం మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. స్నేహితుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందించవచ్చు. సాయంత్రం సమయానికి కొంత ఉపశమనం కలిగి పూర్తి చేసిన పనులపై సంతృప్తి కలిగే అవకాశం కూడా రేపటి ఉందండి. ఇక ఈ రాశివారి రేపటి చాలా అద్భుతమైన రోజుని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుగా ఉన్నప్పుడు కూడా మీ యొక్క అన్ని రకాల ఖాళీ సమయం యొక్క అనుభూతిని రేపటి అయితే మీరు ఖచ్చితంగా చెందుతారని చెప్పండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా పొందుతారు. వ్యక్తిగత విషయాలను పరిశీలించడం ఉదారంగా ఉండండి. కానీ మీరు అభిమానించి ప్రేమించేవారు, మీ పట్ల శ్రద్ధ చూపేవారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు పోషించండి. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయవలసిందల్లా మీ యొక్క చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించి వారు తెలియకుండా ఉండటం మంచిదైతే. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడడం మీ చెవులని, కళ్ళను తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తీసుకొస్తారు. ఉదారత మరియు సమాజ మిమ్మల్ని రేపు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీవైతే జీవితం రేపటిన ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుందండి. కుటుంబంలో గొప్ప శాంతి మరియు ఆనందం కోసం భైరవుని యొక్క కాలభైరవుని ఆలయంలో పాలు అంటే ఇవ్వండి. మీకు అన్ని రకాలు కూడా జీవితం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. మరి తెలుసుకున్నాకండి రాశి జాతక ఫలితాలు. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.